నిన్ను ఎప్పటి నుంచో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎప్పుడు చెప్తావు కదా ఖర్చు పెట్టడం నేర్చుకో అంటావు కదా. ఖర్చు పెట్టడానికి ఏముంది? ఖర్చు పెట్టాలి అంటే ఎలాగైనా ఖర్చు పెట్టవచ్చు. ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు ఎలా అయినా ఖర్చు పెట్టవచ్చు. కానీ ఖర్చు పెడితే ఈజీగా డబ్బులు సంపాదించుకోవడానికి నేర్చుకోవాలి, కానీ ఖర్చు పెట్టుకోవడానికి నేర్చుకునేది ఏముంది అంటే చాలా మామూలుగా చాలా మంది ఎంత సంపాదిస్తారు ఈరోజు, లక్షల్లో సంపాదించారు, నెలకు వచ్చి లక్షలు సంపాదించే చాలా మంది ఉన్నారు. అంటే మినిమం ఈ రోజు 50,000 పైన సంపాదించే వాళ్ళు, చిన్న కుటుంబాలు కూడా 50,000 పైన సంపాదిస్తారు. రోజు వేతనం ఒక టాపీ పని చేస్తే ఈ రోజు 1,000 రూపాయలు వస్తున్నాయి. ఒక రోజు ర్యాపిడో చదివితే 1,500 నుంచి 2,000 రూపాయలు వస్తున్నాయి. అంటే చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాలు బాగానే ఉన్నారు. అందరికి కూడా కనీసం 1,000 రూపాయలు సంపాదన, 500 మినిమం వేసుకుని 500 నుంచి 1,000 రూపాయల సంపాదన అందరికీ ఉంది. అంటే ఒక కుటుంబంలో ఇద్దరు సంపాదిస్తే ఎంత, 60,000-70,000 సంపాదిస్తున్నారు కుటుంబంలో, అవునా కదా? మరి ఇంకా ఎందుకు వాళ్ళు అట్లాగే 2 సంవత్సరాలు ఉన్నా, 3 సంవత్సరాలు ఉన్నా, 5 సంవత్సరాలు ఉన్నా వాళ్ళ గ్రోత్ కనపడదు. వాళ్ళు అదే పనికి వెళ్తూ ఉంటారు, అట్లాగే సంపాదిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు డెవలప్ అయినట్టు కనపడదు. మళ్ళా ఒక 5-6 సంవత్సరాలు వెనక్కి తిరిగితే మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేశారు అక్కడే ఉంటారు. కారణం ఏంటి? అది ఖర్చు పెడతాం తెలియకపోవడం. ఖర్చు పెడతాం నేర్చుకోవాలి. సంపాదించడం ఎట్లా నేర్చుకుంటాం, కానీ ఖర్చు పెట్టడం విషయంలో ఎవరు మనకు నేర్పించరు. ఆ ఖర్చు పెట్టడం నేర్చుకోకపోతే మన జీవితాలు ఎక్కడున్నాయి అక్కడే ఉంటాయి. ఎప్పటికీ కూడా ఎదరికి వెళ్ళాం. ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది కదా ఇంగ్లీష్ లో, ఏమంటారు దాన్ని? Earning money is a skill, but spending money is an art. అది డబ్బు సంపాదించడం అనేది స్కిల్. అంటే మన దగ్గర నైపుణ్యం ఉంటే అందులో నైపుణ్యంలో సంపాదించుకుంటాం. కానీ డబ్బులు ఖర్చు పెట్టడం ఒక పెద్ద ఆర్ట్, అంటే ఒక కళ. అది నేర్చుకోకపోతే చాలా ప్రమాదం. ఈరోజు కామన్ గా జరిగే ఏంటి, ఎంత డబ్బు వచ్చిన ఎందుకు సాగట్లేదు? ఎదురుకి ఇల్లు మొత్తానికి ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. ఎంతమంది 5 ఉంటే 5 అదే ఫోన్ లో మాట్లాడేవాడు. ఇప్పుడు రూమ్ లో ఇంట్లో ఒక 2 గదులు ఉంటే 2 ఏసీలు, పిల్లలు ఉంటే భార్యాభర్తకి ఫోన్లు, ఆ తర్వాత ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, మిక్సీలు, ఇట్లా చెప్పుకుంటా పోతే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అనమాట. మేము బ్రతకడానికి ఆ రోజు సరిపోయి ఈ రోజు ఎందుకు సరిపోవట్లేదంటే ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ ఆగుతున్నామా? అక్కడ ఆగట్లేదు. షాపింగ్, అప్పుడు పరిమాణ రెడీ అయ్యి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని వస్తే సో కనపడిన ప్రతిదాన్ని మనం చేయాల్సిన. ఆ తర్వాత ఇంకోటి ఫోన్ పేలు, గూగుల్ పేలు, క్రెడిట్ కార్డులు వాడటం వల్ల ఆ మనీ వెళ్ళిపోతున్న పెయిన్ మనకు ఉండదు, ఆ బాధ ఇప్పుడు ఉండదు. ఒక 500 కాగితం జేబులోకి తీసి ఖర్చు పెట్టాలి అంటే మన కళ్ళ ముందు కనపడుతుంటది కాబట్టి దాన్ని ముట్టుకుంటాం. అంటే అయ్యో మీకు అయిపోయింది అనిపిస్తుంది. ఫోన్ పే, గూగుల్ పే చేస్తే క్లీన్ గా అయిపోతుంది. సో అట్లా నేను చాలా మంది చూస్తున్నాను, బ్రాండ్లు వెనకాల పడతారు. ఏదన్నా ఒక కొత్త ఫోన్ రాగానే ఆ బ్రాండ్ వెనకాల నేను కూడా తీసేసుకోవాలి. స్తోమత ఉన్నా కూడా అన్ని అవకాశం తీసుకుంటే తప్పు లేదు, కానీ ప్రతి ఒక్కరు కదా అప్లై అవ్వదు కదా. ఆ బ్రాండ్లు వెనకాల వెళ్తారు. ఆ తర్వాత పెద్ద కార్లు కొనాలి, కార్లు వెంటనే అప్గ్రేడ్ చేసేయాలి, కార్లు వెనకాల వెళ్తారు. నేను బైక్లు, లేదంటే ఇంట్లో ఉన్న డివైజెస్, మొబైల్స్ అవ్వచ్చు, లేదంటే ల్యాప్టాప్లు అవ్వచ్చు, వెంటనే మార్చేసుకోవడం. ఆ తర్వాత బ్రాండ్ షూలు వేసుకోవాలి, బ్రాండ్ బట్టలు వేసుకోవాలి. 500 దగ్గర ఒక మంచి షర్ట్ వస్తుంది. ఒక లోయర్ మిడిల్ క్లాస్ 500 షర్ట్ ఉంటే సరిపోదు. ఆయన ఏం చేస్తారు, 2,000 రూపాయల షర్టు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు ప్యాంటు, 4-5,000 రూపాయల బూట్లు, షూలు. అట్లా ఏం చేస్తున్నామంటే మనం అనవసరమైన ఖర్చు అంతా. మన ఖర్చులు పెంచేసుకోవడం వల్ల ఏమవుతుంది, చాలా మంది నేను చూశాను, మీరు ఎంత సంపాదిస్తారన్నా అంటే వాళ్ళకి ఎంత సంపాదిస్తారో కూడా తెలియదు వాస్తవానికి. అంటే ఒక నెలకి వాళ్ళకి ఎంత డబ్బులు ఇంట్లోకి వస్తున్నాయి తెలియదు. ఇంట్లోకి ఎంత వస్తుందో తెలియనప్పుడు ఇంట్లో బయటకి ఎంత ఖచ్చితంగా తెలియదుగా, ఆ నాలెడ్జ్ ఉండదు. సో అందుకని ప్రతి ఫ్యామిలీకి బడ్జెట్ అనేది ఉండాలి. సంపాదన ఎట్లా బడ్జెట్ చేసుకుంటామో ఖర్చులు కూడా ఖచ్చితంగా బడ్జెట్ చేసుకోవాలి. మా ఊరికి మేమేం చేస్తాం, మా ఇద్దరం కొంచెం బయటకు వెళ్ళిన ఖర్చు ఎక్కువే ఉంటుంది మాకు. అందుకని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నాం, ఇంట్లో డిస్కస్ చేసుకుని నాకు వచ్చిన డబ్బులైనా, వదిలికి వచ్చిన డబ్బులైనా వెంటనే పెద్దకి ఇచ్చేస్తాం. ఇంకా ఆమె హ్యాండిల్ చేస్తాం డబ్బులు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఖర్చు పెట్టాలనుకో ఆమె దగ్గర తీసుకుని ఖర్చు పెడతాం. కానీ అప్పుడు ఎందుకయ్యా అంటే క్వశ్చన్ చేస్తే ఏమైంది, మళ్ళీ మేము ముగ్గురు డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తే నువ్వేం చేస్తావు?
అదే దాచిపెట్టి అవి జాగ్రత్త చేస్తాను. మళ్ళీ అలా అవసరమైనప్పుడు అడిగారు ఎందుకయ్యా ఈ డబ్బులు ఎంత ఖర్చు పెడతాను అని నేను కూడా అనుకున్నా ఉన్నాను. వాళ్ళంతా ఇవ్వడా అంటే వాస్తవానికి అంట పెద్దలు చెప్తారు ఒక మాట ఇది, నువ్వు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కనీసం ఒక 72 గంటల టైం తీసుకోవాలంట. ఉదాహరణకు మొబైల్ కొందాం, ఒక ఫోన్ వచ్చింది ఆల్రెడీ, మాకు ఆల్రెడీ ఒక ఫోన్ ఉంది కానీ ఒక ఫోన్ వచ్చింది మార్కెట్లో, వెంటనే దాన్ని తీసుకుందాం అనుకున్నాం. అనుకున్నప్పుడు మనలో మనం ప్రశ్న వేసుకోవాలి, నేను ఒక టైం తీసుకున్నాక కనీసం 72 గంటలు టైం తీసుకొని ఓకే అది నిజంగా అవసరమా కాదా, అది కొంటే తప్ప నాకు ఇప్పుడు పని జరగదా, ఇట్లాంటి ప్రాముఖ్యత తీసుకోవాలి. ఆ తర్వాత ఆడవాళ్ళు ఫ్రీ అంటే సరిపడగా తినేమే మీరు ఫ్రీగా ఏమో ఇప్పుడు ఏ మార్కెట్ చేసేవాడినా ఏ బిజినెస్ ఫ్రీగా చేస్తే వాళ్ళకి లాభం రాదు కదా. ఈ చీరకి ఆ చీర ఫ్రీ అవుతుంది అనుకుంటున్నాం కానీ అక్కడికి అదే అంటే మనం ఏదో ఒకటి క్యూరియాసిటీ క్రియేట్ చేస్తారు, టెంప్టేషన్ క్రియేట్ చేసి చేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం, మన బడ్జెట్ ఉంటుంది అనుకో, ఇక ఆ బడ్జెట్ పక్కన పెట్టేస్తాం, మర్చిపోతాం, వెళ్ళిపోతాం. ఇలా అన్నెసరీ ఖర్చులు చేసి క్రెడిట్ కార్డులు విపరీతంగా వాడటం, ఓకేనా, ఫోన్ పే గూగుల్ వచ్చాక డబ్బులు ఖర్చు పెట్టేయడం వల్ల నెల ఏమవుతుంది, అప్పులు అయిపోతున్నాయి. ఈ అప్పులు అయిపోయి మళ్ళీ అప్పులు పూడ్చడం కోసం మళ్ళీ ఇంకొకరి దగ్గర అంటే నీ టోపీ నాకు, నా టోపీ నీకు అన్నట్టు అది అట్లా చేసుకుని వచ్చేప్పటికి ఏమవుతుంది, అప్పులోకి వెళ్ళిపోతున్నాం. వాస్తవం మనకు వచ్చే డబ్బులు మనకు సరిపోతాయి. కొంతమంది సంపాదన బాగానే ఉంటుంది, నేను గమనించాను చాలా మంది జీవితాల్లో. నేను ఎవరెవరితో మాట్లాడుతున్నాను, వాళ్ళని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నప్పుడు వాళ్ళ ఆర్థిక లావాదేవీలు కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఇన్కమ్ బాగుంటుంది. కూర్చోబెట్టి మొత్తం నేను రాస్తా, నువ్వు వచ్చి చెప్తున్నావు నాకు, నేను నీ డీటెయిల్స్ అని మొత్తం రాసుకుంటాను, నీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, ఎక్కడ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరో సంపాదిస్తుంది, ఎంత వస్తుంది చూస్తే మొత్తం నెంబర్ 1 ఉంటుంది. ఆ ఫ్యామిలీ బ్రహ్మాండంగా బతకొచ్చు. ఎందుకు అప్పులు చేశారంటే అసలు ఎంత వస్తుందో కూడా వాళ్ళకి క్లారిటీ లేదు, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలో క్లారిటీ లేదు. ఫంక్షన్ ఇప్పుడు మా పాప ఏదో ఓనీ ఫంక్షన్ చేశారు, నాకు ఉన్న దాంట్లో చేశారనుకో, ఇంకొకటి కూడా దాన్ని చూసి ఇంకొకటి చేయాలి. లేదంటే ఇప్పుడు వేరే వాళ్ళు మంచిగా నగలు చేసుకున్నారు, వాళ్ళు అంత నగలు మనం కూడా ఉండాలి, మనం మాత్రం ఏం తక్కువ. అంటే కొంతమంది షో ఆఫ్ కోసం, జనాల ముందు గొప్ప కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాస్తవానికి తినడానికి అయ్యే ఖర్చు నాకు తెలిసి ఫ్యామిలీ అంతా తింటే కూడా అయ్యే ఖర్చు 20% ఉంటుంది, 20 to 25% ఎక్కువ. కానీ అన్నెసరీ ఖర్చు 75% ఉంటుంది. కానీ బయట టాపిక్ ఏంటంటే ఇంట్లో అంతమంది ఉన్నారు తింటారు కాబట్టి అప్లై అంటారు, కానీ అది అందులో వాస్తవానికి నిజం తక్కువ. ఏ కుటుంబంలో కూడా తినడం వల్ల అప్లై చేయడం తక్కువ, ఇలాంటి అన్ని చేయడం వల్ల ఎక్కువ ఇది అవుతా ఉంటారు. అనుకుంటాను నువ్వు ఇందాక బ్రాండ్స్ అన్నావు కదా, మా ఫ్రెండ్ కి యాక్చువల్లీ 20,000 శాలరీ ఉంటుంది, తను నార్మల్ ఫ్యామిలీ సెట్ చేసుకోవడానికి సరిపోతుంది. తను చేసేది ఏంటి, నార్మల్ సేల్స్ గర్ల్ అన్నమాట. 20,000 లో సేల్స్ గర్ల్ కి యూనిఫామ్ ఒకటి వస్తుంది, దాంతో కంటిన్యూ అవ్వచ్చు. కానీ ఈ అమ్మాయి ఎక్కువ ఏం చేసింది, మళ్ళీ దానికి తగ్గ లిప్స్టిక్లు, ఆ వాచ్ నాకు చూపించింది 3,000 రూపీస్ వాచ్ అంట. ఇప్పుడు అదే వాచ్ సేమ్ నేను అదే మోడల్ తీసుకున్నా 150 రూపీస్ తీసుకున్నట్టు తీసుకున్నా. అలా నేను చూపించేసరికి ఏదైనా టైం ఒకటే కదా. ఇప్పుడు బ్రాండ్ అంటే ఇప్పుడు అమ్మాయి చేసుకోగలరు, బ్రాండెడ్ వాచ్ పెట్టుకున్నా ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు మేడం ఈ చీర చూడండి నేను చూపించేది కదా, అదే పొజిషన్ కదా. ఆ బ్రాండ్ వాచ్ పెట్టుకుందని చూడగా ఈ అమ్మాయి ఒక సేల్స్ గర్ల్ అన్నట్టే చూస్తారు. నేననేది 1,00,000 పెట్టి తీసుకో, 1,000 పెట్టి తీసుకో, 100 పెట్టి తీసుకో, అంతే కదా. అదే మన స్థాయిని మించి కొనుగోలు చేయటమే అన్నెసరీ ఖర్చులు అనమాట, అవసరం లేని ఖర్చులేదు. మన స్థాయికి మించి ప్రవర్తించడం, మన స్థాయిని మర్చిపోయి ప్రవర్తించడం, అదే రీతిలో మన పిల్లలు అట్లా తయారవుతారు. మనం బిహేవ్ అలా చేసినప్పుడు మన పిల్లలు మన నుంచి నేర్చుకుంటారు, వాళ్ళు కూడా డిమాండ్ ఎక్కువైపోతాయి. వాళ్ళు అదే మనం అర్థం చేసిన ఎంతకాలం ఎట్లా దీన్ని రన్ చేయగలుగుతాం, ఎక్కువగా రన్ చేయగలం. అర్థం చేసుకుంటా ఉన్న ఆస్తులను అమ్మేసుకోవాల్సి వస్తుంది, ఉన్న బంగారాన్ని అమ్మేసుకోవాల్సి వస్తుంది. లేదా ఫ్యామిలీలో గొడవలు వచ్చేసి భార్య భర్త మీద తగాదాలు, దాని తర్వాత మనశాంతి పోగొట్టుకుని ఆ ఎఫెక్ట్ అంతా పిల్లల మీద చూపించడం, పిల్లలు చదువు పాడైపోతారు, మనశాంతి పాడైపోతుంది. ఇట్లా ఫ్యామిలీలో చాలా గొడవలు వచ్చి విడిపోయేటానికి కారణం ఏంటంటే, సో అందుకనే అన్నెసరీ ఖర్చులు లేదా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోకపోతే చాలా ఇబ్బంది. మన జీవితాలు పడైపోతే పిల్లల జీవితాలు కూడా పడైపోతాయి. మన గొడవలు అలాగే చింతన వచ్చేసి వాళ్ళు అయ్యే నేర్చుకుంటారు, పిల్లలు అయ్యే నేర్చుకుంటారు. ఫస్ట్ యెషయా గ్రంథం 55:2 వచనంలో ఏముంది, అనవసరమైన వాటి మీద నీ వెండిని ఎందుకు నువ్వు ఖర్చు చేస్తున్నావు,
నిజమైన తృప్తి ఇవ్వని వాటి మీద నువ్వు ఎందుకు వృధా ఖర్చు చేస్తున్నావు అంటే అది నిజమైన తృప్తి ఇవ్వదు. ఈ రోజు చూడడానికి ఆ బ్రాండ్ లాగా ప్రకటన ఇంకోటి చేసుకోవడం, లేదంటే పెద్ద పెద్ద హాల్లో ఒకటి చూసి ఇంకోటి ఫంక్షన్ పెట్టడం, అంటే ఒక ఫంక్షన్ పెడితే కోలుకోవడానికి సంవత్సరాలు పట్టింది. నేను అలాంటి జీవితాలు చాలా చూశాను. సో వీటి వెనకాల పరిగెడటం వల్ల ఏమవుతుందంటే మనం లైఫ్ ఎదరగలేకపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి సేవింగ్స్ ఉండవు, ఒక ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండదు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. రేపు నాకు వస్తే ప్రమాదం వస్తే నన్ను నా కుటుంబాన్ని నేను ఎలా కాపాడుకుంటాను మినిమం జాగ్రత్తలు కూడా ఉండవు. ఈ రోజు బండి మీద బయటకు వెళ్తే నువ్వు హెల్మెట్ పెట్టుకుని వచ్చా, హెల్మెట్ లేకపోతే వచ్చావా? ఎందుకు వచ్చావు? యాక్సిడెంట్ అయితే వచ్చావా? జాగ్రత్త అది ముందు ఏదన్నా ఇన్ కేసు అయితే ఇప్పుడు రోజు హెల్మెట్ పెట్టుకోవడం యాక్సిడెంట్ అయితే ప్రిపేర్ అయ్యట్లేదు, తలకాయ పగిలిద్దామో తలకాయ కాదు. అది మినిమం కామన్ సెన్స్. అది జాగ్రత్త. బండితో అవుతున్నాను, రోడ్డు మీద వెళ్తున్నాను, హెల్మెట్ పెట్టుకుంటే క్షేమం. అది అయితే అవదనే సెకండరీ, అయితే సేఫ్ కదా. ఇప్పుడు కారు వెళ్తున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాం అంటే మనం ఫిక్స్ అయిపోవట్లేదు కదా, మనం వెళ్తున్నాం యాక్సిడెంట్ అయింది కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారంటే అది మినిమం జాగ్రత్త. సో అట్లాగే కుటుంబాల్లో కూడా అవసరమైన ఖర్చులు ఏంటి, అనవసరమైన ఖర్చులు ఏంటి, వీటిని జాగ్రత్త చేసుకుని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోకపోతే వారెన్ బఫెట్ అనేటువంటి ఆయన స్టాక్ మార్కెట్ లో చాలా పెద్ద పెట్టుబడి పెడతా ఉంటాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నాకు బాగా ఇష్టమైన మాట. అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే ఒక రోజు వచ్చింది, ఆ రోజు నువ్వుకున్న అవసరమైనవన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. చాలా లోతు మాట ఇది, డీప్ వర్డ్. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా అవసరమైన ఖర్చులు పెట్టాలి. ఖచ్చితంగా అవసరమైన ఖర్చులు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా పెట్టాలి. అనవసరమైన ఖర్చులు అంటే కొంతమంది అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి. ఈ కోరికలకి అవసరానికి మధ్య తేడా తెలియదు. అవసరం ఉదాహరణకి భోజనం చేయడం అవసరం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనం అవసరం. కానీ హోటల్కి వెళ్ళి విలాసంగా 10,000 ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం లేదుగా, అది కోరిక. భోజనం అవసరం, కానీ భోజనం ఇక్కడ చేయొచ్చు, అక్కడ చేయొచ్చు. కానీ ఇక్కడ చేస్తే అవసరం తీర్చుకుంటాం, అక్కడ చేస్తే కోరిక తీర్చుకుంటాం. సో ఈ రెండింటిని మనం వేరు చేసుకోవచ్చు, లైఫ్ ని ఎవరు కాపాడలేరు. అది నా ఒపీనియన్. ఏదైనా జాగ్రత్తగా వచ్చే డబ్బుని మనం ఫ్యూచర్ కోసం జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా నేర్చుకోవాలి. దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి. మనకు వచ్చే డబ్బులు ఒక సూత్రం ఉంది. ఎట్లా అంటే 50% కుటుంబ అవసరాలకి, ఖచ్చితంగా అవసరాలు ఏం కాదు, దాన్ని తీసేటానికి అవకాశం లేదు, తీసేటానికి అవకాశం లేదు. 50% ఒక వ్యక్తికి సుమారు ఒక 50,000 వస్తున్నాయి అనుకో, అందులో 50% ఎంత, 25,000. 25,000 తన కుటుంబ అవసరాల నిమిత్తం, నెలవారీ ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టుకోవాలి. దానిలో 30% కోరికల కోసం. నేను అనుకోలే మనం సరదాగా బయటకు వెళ్ళటం, కుటుంబంతో ఫ్యామిలీతో గడపడం, లేదంటే రెస్టారెంట్కి వెళ్ళటం, లేదంటే పిల్లలకి ఏదైనా సరదాలు ఉంటాయి కదా, కుటుంబం సరదాలు, కోరికలు తీర్చుకోవడం ఒక 30%. కనీసం 20% నీ భవిష్యత్తు కోసం నువ్వు దాచుకోవాలి. అది ఏదో ఒక రూపంలో నువ్వు ఆ 20% బంగారంలో పెట్టుకుంటావా, స్కీమ్ కోసం బంగారంలో అది కొనుక్కుంటావా, లేదంటే ఎఫ్డీలు చేసుకుంటావా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటి మంచి ఉన్నాయి ప్రొడక్ట్లు, ఆటలో పెట్టుకుంటావా, ఏదో ఒకటి అట్లా పెట్టి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రస్తుత కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు ఉంది. అంటే భార్య భర్తలు ఇద్దరికి సమాన బాధ్యత ఉంది. అట్లా చేసుకుంటే కుటుంబాలు బాగుంటాయి. మన కుటుంబం బాగుండాలంటే ఖచ్చితంగా మనం దాచుకోవాలి, జాగ్రత్త పడాలి, అనవసరమైన ఖర్చు జోలికి వెళ్ళకూడదు. అది చేసుకోకపోతే మన ఆలోచన ఎవరు కదా. ఒకప్పుడు మన తన అనేది ఉండేది, ఈ రోజు ఎవరికి ఉంది, నేను, నా భార్య, నా పిల్లలు, అంత మించి తప్ప పెద్ద బౌండరీస్ లేవు జనాలకి. చేద్దామని చేయలేని పరిస్థితి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం మంచిది. అమ్మకి దాచు, అందుకని మాకు కొంచెం చేతి వాడడం ఎక్కువ కదా, కొనాలనిపించే ఆలోచన. అట్లీస్ట్ మనం క్వశ్చన్ చేసి ఉన్నారనుకో, అప్పుడు ఆవిడ క్వశ్చన్ చేసినప్పుడు నేను అమ్మకి ఏం చెప్పాలి అడిగితే, అంటే మన అందరం కలిసి మ్యూచువల్ గా మనం ఇష్టమై చేసుకున్న పని, ఇది బలవంతం ఏం లేదు. ఏదో ఖర్చు పెట్టేటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళతో అడిగి మనం సంప్రదించి చేయాలి. చేస్తే ఏమైందంటే చాలా వరకు మనం తప్పులు చేయం, పొరపాటు చేయడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. ఎవరి నిర్ణయం వాళ్ళదైతే ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇంకా మనం ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉంటే మనకు మంచిది. మీరు కూడా ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఖచ్చితంగా ఖర్చు పెట్టేటప్పుడు ఒక ప్రశ్న వేసుకోండి, ఇది నా ఖర్చు నిజంగా నా కుటుంబానికి, నా భవిష్యత్తు ఉపయోగపడేదేనా, లేదంటే నేను వృధా ఖర్చు చేస్తున్నానా, దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో ఆలోచించేయండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.